శ్రావణ సోమవారము ఐశ్వర్య శివ పూజ ఎలా చేయాలి? ఐశ్వర్య శివ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. సంవత్సరంలో వచ్చేటువంటి 12 నెలల్లో శివుడికి కార్తీక మాసం అంటే ఇష్టమని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ శివునికి కార్తీక మాసం ఎంత ఇష్టమో దానితో సమానంగా శ్రావణ మాసం అంటే కూడా శివునికి అంతే ప్రీతి అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయండి. మనకి బ్రహ్మ మానస పుత్రుల్లో సనత్ కుమారుల వారు ఉన్నారండి. ఆయనతో స్వయంగా శివుడు ఏం చెప్పాడు అంటే, సంవత్సరంలో వచ్చేటువంటి 12 నెలలలో నాకు శ్రావణ మాసం అంటే చాలా ప్రీతి అని చెప్పి శివుడు సనత్ కుమారుల వారికి చెప్పారని స్కంద పురాణంలో ఉంది. అందువలన శివునికి కార్తీక మాసం ఒక్కటే కాదండి, దాంతో సమానంగా శ్రావణ మాసం శివునికి చాలా ప్రీతి అండి. భూలోకంలో అందరినీ అనుగ్రహించడానికి శ్రావణ మాసంలో కైలాసం నుంచి పరమశివుడు భూలోకానికి దిగివచ్చాడు అని చెప్పి స్కంద పురాణంలో ఉంది. అలా దిగివచ్చేటువంటి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం ఐశ్వర్య శివ పూజ చేయాలి. ఈ ఐశ్వర్య శివ పూజ చేసినట్లయితే శివుడు పరమానంద భరితుడై మీ ఇంటిలో ఆనంద తాండవం చేస్తాడు. మీ నట్టింటిలో లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తుంది. అంటే ఆ విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఐశ్వర్య శివ పూజ ఎలా చేయాలండి అంటే, శ్రావణ సోమవారం మీ ఇంటిలో స్ఫటికలింగం ఉన్నా, లేక పాదరస శివలింగం ఉన్నా, లేక బాణలింగం ఉన్నా, పృథ్వీలింగం ఉన్నా, వెండి శివలింగం ఉన్నా, మీ ఇంటిలో ఎలాంటి శివలింగం ఉన్నా సరే ఆ శివలింగానికి శ్రావణ సోమవారం శుద్ధోదకం అంటే మంచినీటితో అభిషేకం చేయాలి. మంచినీటిని శివలింగం మీద పోస్తూ ఓం భవాయ జలమూర్తయే నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఏ ఇంటిలో అయితే శ్రావణ సోమవారం ఓం భవాయ జలమూర్తయే నమః అని మంత్రం చదువుకుంటూ శివునికి నీళ్లతో అభిషేకం చేస్తారో ఆ ఇంటికి కైలాసం నుంచి దిగి వచ్చిన పరమేశ్వరుడు ప్రవేశించి ఆనంద తాండవం అనేది చేస్తూ ఉంటాడండి. అయితే ఐశ్వర్య శివ పూజ చేసేవారు శివునికి నీళ్లతో అభిషేకం చేశాక శుభ్రంగా శివలింగాన్ని తుడిచి ఆ శివలింగానికి ఒక్క ఎర్రని మందార పువ్వును పెట్టి నమస్కారం అనేది చేసుకోవాలి. అన్ని శత్రు బాధలు అనేవి తొలగిపోతాయి. అదేవిధంగా శ్రావణ సోమవారం శివుని దగ్గర ఒక్క గన్నేరు పువ్వు ఉంచి నమస్కారం చేసుకున్నట్లయితే 1000 గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. అందువల్ల మందార పువ్వులు, గన్నేరు పువ్వులతో శ్రావణ సోమవారం శివునికి పూజ చేయండి. శివలింగానికి కానీ శివుని ఫోటోకి కానీ ఎర్ర మందార పువ్వులు, గన్నేరు పువ్వులతో కనుక పూజించినట్లయితే శివుడు పరమానంద భరితుడై ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. అదేవిధంగా శ్రావణ సోమవారం ఇంటిలో ఐశ్వర్య శివదీపాన్ని వెలిగించాలి. ఈ ఐశ్వర్య శివలి దీపాన్ని ఎలా పెట్టాలి అంటే, శివునికి బాగా ఇష్టమైన దిక్కు ఈశాన్యం. అందువల్ల శ్రావణ సోమవారం మీ ఇంట్లో హాల్లో కానీ లేక ఏ రూమ్లో అయినా సరే ఈశాన్యంలో ఒక పీట పెట్టుకోవాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవు నేతిని పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలండి. దీన్ని ఐశ్వర్య శివదీపం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. శ్రావణ సోమవారం ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇంటిలో ఈశాన్యం మూల ఈ విధంగా దీపం పెడితే దీన్ని ఐశ్వర్య శివదీపం అంటారు. దీనివల్ల అఖండ ఐశ్వర్యాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. అయితే శ్రావణ సోమవారం నత్తవ్రతం ఉంటే ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నత్తవ్రతం అంటే ఏమిటండి అంటే, పగలు ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి అభిషేకం చేయడం లేదా శివ పూజ చేసుకుంటూ శివునికి అన్నం నైవేద్యం పెట్టాలి. ఆ అన్నాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. దాన్ని నత్తవ్రతం అంటారు. ఇలా చేస్తే ఆరోగ్య అష్టైశ్వర్యాలు కనిపిస్తాయి. శ్రావణ సోమవారం ఇంకొక విధి విధానం పాటిస్తే కూడా శివుడు పరమానంద భరితుడవుతాడండి, మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. శ్రావణ మాసం మీరు పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని ఆ రాగి చెంబు శివుని ఫోటో దగ్గర కానీ శివలింగం దగ్గర కానీ పెట్టండి. మీ పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబు తీసుకొచ్చి ఇంటిలో ఈశాన్యమూల ఏ గదిలో అయినా సరే ఉంచండి. ఆ రాగి చెంబులో కొన్ని గులాబీ పువ్వులను వేయాలి, అక్షింతలు వేయాలి. నమశివాయ 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 అని ఒక 5 సార్లు చెప్పుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని 3 సార్లు చెప్పాలి. ఆ తరువాత రాగి చెంబులోని నీటిని అన్ని గదుల్లో కూడా
చల్లుకోవాలండి. ఎందుకంటే శ్రావణ సోమవారం శివుని దగ్గర రాగి చెంబులో నీటిని పెడితే శివుని శక్తి ప్రవేశిస్తుంది. పూజ పూర్తయినాక చెంబును ఈశాన్యంలో ఉంచి పూలు అక్షింతలు వేసి తర్వాత ఆ నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లినట్లయితే ప్రతి గదిలో శివుని విశేష అనుగ్రహ శక్తి ఉంటుంది. అందువల్ల ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చులు తగ్గుతాయి, అవసరానికి ధనం చేకూరుతుంది. అందువల్ల శ్రావణ సోమవారం సందర్భంగా ఈ విధంగా ఐశ్వర్య శివ పూజ చేయండి. ఇంట్లో ఈశాన్య మూల ఐశ్వర్య శివదీపాన్ని వెలిగించండి. రాగి చెంబు పరిహారాన్ని పాటించండి. శివుని ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని ప్రతి ఒక్కరూ పొందండి. మీ ఇంట్లో తులసి కోట ఏ దిక్కున ఉంటే ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది, డబ్బు సమస్యలు ఎలా తొలగిపోతాయి, అప్పుల బాధలు కూడా తొలగిపోతాయో తెలుసుకుందామండి. తులసి కోట ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క ప్రయోజనం అని చెప్పి దేవీ భాగవతంలో చెప్పబడుతుందండి. అయితే ఏ ఇంటిలో అయినా సరే తులసి కోటకు తూర్పు దిక్కులు ఉంటే ఆ ఇంటిలో ఆడవారికి సౌభాగ్యం ఉంటుంది, దీర్ఘ సుమంగళి తత్వం ఉంటుంది. అందువల్ల దీర్ఘ సుమంగళిగా ఉండాలి అని భావిస్తే తులసి కోట తూర్పు దిక్కులో ఉండాలి. అదేవిధంగా డబ్బు బాగా సంపాదించాలి, ధన సంపాదన పెరగాలి, అప్పులు తీరాలి, వృధా ఖర్చులు తగ్గాలి, అనేకమైనటువంటి మార్గాల్లో ఆదాయం పెరగాలి, మొండు బకాయిలు వసూలు కావాలి అని భావించేవారు, డబ్బు పరంగా విశేష ప్రయోజనం కలగాలి అని భావించేటువంటి వారైనా సరే మీ ఇంటిలో తులసి కోట పడమర దిక్కున ఉంచండి. పడమర దిక్కున తులసి కోట ఉంచితే విపరీతంగా ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా మీ ఇంట్లో పిల్లలు బాగా చదవాలి, జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణించాలని కనుక మీరు భావించినట్లయితే ఆడవారు తులసి కోటను ఉత్తర దిక్కులో పెట్టండి. ఇంట్లో తులసి కోట ఉత్తర దిక్కులో ఉంటే పిల్లల ఎడ్యుకేషన్ అనేది సూపర్గా ఉంటుందండి, బాగా షైన్ అవుతారు. మోక్షం కావాలి అంటే తులసి కోట దక్షిణ దిక్కులో ఉండాలి. ఇలా ఒక్కొక్క దిక్కులో తులసి కోట ఉంటే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది. ధనలాభం కోసం మాత్రం తులసి కోట ఇంటిలో పడమర దిక్కునే ఏర్పాటు చేసుకోవాలని భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, నారద పురాణాలలో చెప్పబడిందండి. అప్పులన్నీ తీరిపోవాలి అంటే తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ముగ్గు వేసి ప్రత్యేకమైన నైవేద్యాన్ని పెట్టాలి అని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి. బాగా అప్పులైపోతున్నాయి, భయంకరమైన అప్పుల్లో కూరుకుపోతున్నామని భావించేవారు త్వరగా అప్పులు అన్నీ క్లియర్ చేయాలి అనుకుంటే, ఏదో ఒక విధంగా డబ్బు కలిసొచ్చి అప్పుల బాధల నుంచి బయటపడాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సరే తులసి కోట దగ్గర శుక్రవారం పూట, బుధవారం పూట కుబేర ముగ్గు వేయాలి. కుబేర ముగ్గు అనే ఒక ప్రత్యేకమైన ముగ్గు ఉంటుంది. ఆ ముగ్గును బుధ శుక్రవారాలలో తులసి కోట దగ్గర వేసి మట్టి కొద్దిగా తీసుకోవాలండి. దానికి పత్తి తీసుకుని దానికి పసుపు, కుంకుమ, గంధం వేసి ఒక వస్త్రంలాగా తయారు చేయండి. ఆ పత్తికి పసుపు రాసి, కుంకుమ రాసి, గంధమ బొట్లు పెట్టి పొడుగుగా కూడా తయారు చేసుకోండి. గుండ్రంగా ఉన్న పత్తినేమో వస్త్రం అంటారు, పొడుగ్గా ఉన్న పత్తిని యజ్ఞోపవీతం అంటారు. అంటే పత్తి 2 భాగాలుగా తీసుకోండి. ఒక భాగానికి పసుపు రాసి, కుంకుమ రాసి, గంధం బొట్లు పెట్టండి, దాన్ని రౌండ్గా ఉంచండి. పత్తి ఇంకొక భాగాన్ని పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, గంధం పెట్టి వర్టికల్గా తయారు చేసుకోండి. యజ్ఞోపవీతం అంటారు. రౌండ్గా ఉంటే వస్త్రం అంటారు. ఇవి 2 తులసి కోటలో ఉంచి నమస్కారం చేయండి. అటుకుల పాయసం తులసి కోట దగ్గర నైవేద్యం పెట్టండి. ఏ ఇంటిలో అయితే ఆడవాళ్ళు 6 శుక్రవారాలు లేక 5 బుధవారాలు తులసి కోట దగ్గర ఈ ముగ్గు వేసి, కుబేర ముగ్గును వేసి ప్రత్యేకంగా వస్త్రం, యజ్ఞోపవీతము తులసి కోటలో ఉంచి అటుకుల పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారో ఆ ఇంటిలో అప్పులు అనేవి ఉండవండి. భయంకరమైన తీరిపోవడానికి శక్తివంతమైన పరిహారంగా చెప్పబడుతుంది. అయితే తులసి కోటలో ఇంట్లో ఉంచుకున్నప్పుడు చాలామంది లక్ష్మీ తులసిని మాత్రమే ఉంచుకుంటారండి. అలా కాకుండా తులసి కోట ఇంటిలో ఉన్నప్పుడు లక్ష్మీ తులసి, కృష్ణ తులసి 2 కూడా ఇంటిలో ఉండేలా చూసుకోండి. అప్పుడు అప్పుల బాధల నుంచి విముక్తిని పొందుతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.